బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా, స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. భారత్తో పాటు అనేక దేశాలను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది తమను ప్రత్యేక దేశంగా, స్వతంత్ర దేశంగా గుర్తించమని. కానీ భారత్తో పాటు ఏ దేశము కూడా ఇప్పటి వరకు గుర్తించినట్టు, ప్రత్యేక దేశంగా గుర్తించినట్టు ప్రకటించలేదు. ముఖ్యంగా భారత్ బెలూచిస్తాన్ విషయంలో చాలా ప్రోగా ఉంటుంది అని అంతా అనుకున్నారు. గతంలో కూడా మోదీ అనేక సందర్భాల్లో బెలూచిస్తాన్లో పాకిస్తాన్ నియంత పాలనను క్వశ్చన్ చేశారు. కానీ భారత్ బెలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. కారణం ఏంటి సార్? అంటే మొదటిది మన ఫారెన్ పాలసీ పొజిషన్. మానవ హక్కుల గురించి మాట్లాడడం వేరు, ఒక దేశం నుంచి వేడిపోతామనుకునే వేర్పాటువాద ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం వేరు. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా భారత్ మొదటి నుంచి చూపింది. అంటే మానవ హక్కుల విషయంలో రాజీ పడకుండా మాట్లాడడం, అది బెలూచిస్తాన్లో పాకిస్తాన్ నిరంకుశ ప్రభుత్వం చేస్తున్న దాడులు కావచ్చు, అది శ్రీలంకలో తమిళుల పైన సిమలా జాతీయవాదులు, సిమలా చావనిస్ట్ చేసిన దాడులు కావచ్చు, ఇలా ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా దాని గురించి మాట్లాడాం. కానీ బ్రేక్అవే రీజన్స్ను గుర్తించడంలో మాత్రం భారత్ ఎప్పుడూ ముందు ఆసక్తి చూపలేదు. అది బెలూచిస్తానే కావచ్చు, ఐ డోంట్ థింక్ కొసావోను కూడా గుర్తించినట్లేదు ఇండియా. వెరిఫై చేయాలి. 100 కంట్రీస్ పైగా కొసావోను గుర్తించాయి. సో అందువల్ల మనము భారతదేశం మొదటి నుంచి కూడా ఈవెన్ మనము తమిళ్ ఈలంను కూడా గుర్తించలేదు. మనకు చాలా కీలకం, ఎందుకంటే తమిళ్ పాపులేషన్ ఇండియాలో ఉంది పెద్ద ఎత్తున. ఆ శ్రీలంకలో ఉన్న తమిళ్ డయాస్పరాకు వీరికి మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా మనం తమిళ ఈలం అనే డిమాండ్ను భారత ప్రభుత్వం ఎన్నడూ సమర్థించలేదు. అందువల్ల భారతదేశ టైం టెస్టెడ్ ఫారిన్ పాలసీ స్టాండ్ ఏంటి అంటే, టెరిటోరియల్ ఇంటెగ్రిటీని రెస్పెక్ట్ చేస్తాం. అన్లెస్ అంతర్జాతీయంగా ఆ సమస్య క్లించే అదొక దేశంగా ఏర్పడినప్పుడు, కానీ లేదు మీకు గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేసి, లీగల్ రికగ్నిషన్ వచ్చేసిన తర్వాత ఒక దేశాన్ని మనం గుర్తించడం వేరు. మనం ఏదో ముందు అత్యుత్సాహంతో దేశాలు గుర్తించలేదు. ఒక్క బంగ్లాదేశ్ విమోచనలో మాత్రమే మనం కీలక భూమిక పోషించాం. ఎందుకంటే అది మానవ మారణహోమం జరిగింది అక్కడ. అది భారతదేశంలోకి లక్షల సంఖ్యలో కాంతిశీకులు వచ్చారు. దాని కాంటెక్స్ట్ వేరు. అదర్ దెన్ దాట్ మన ఫారిన్ పాలసీ ఎజెండాలో మనకు లేదు. ఎప్పుడు కూడా మనము మానవ హక్కుల గురించి మాట్లాడాను తప్ప దేశ విభజనను ఏనాడు కోరుకోలేదు. ఎంత శత్రు దేశం అయినా కూడా ఆ దేశం విడిపోవాలని మనం కోరుకోలేదు. అందువల్ల ఇది మన ఫారిన్ పాలసీ ట్రెడిషన్, ఫారిన్ పాలసీ పొజిషన్. రెండవది ఏంటంటే, మన దేశంలో కూడా వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమం ఉంది. గతంలో మనం పంజాబ్లో చూసాం ఖలిస్తాన్ ఉద్యమం. ఇప్పటికీ కూడా అడపాదడపా ఖలిస్తాన్ వాదులు తలలెత్తుతూనే ఉంటారు. మీకు అలాగే గూర్ఖాలాండ్లో చూసాం వేర్పాటువాద ఉద్యమం. ఒక దశలో వారు ప్రత్యేక దేశమే కావాలన్నారు. తర్వాత నార్త్ ఈస్ట్లో చూసాం గ్రేటర్ నాగాలిం అని అంటారు. సో ఇలాంటి వేర్పాటువాద ఉద్యమాలన్నింటినీ భారత్ ఎదుర్కొంటోంది. ఈ వేర్పాటువాద ఉద్యమాల విషయంలో భారత వైఖరి, ఇవి మా దేశంలో అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలలో కొంతమంది ఉన్మాదులు చేసే పని కనుక దీన్ని మేము అంగీకరించే ప్రసక్తి లేదు అని ఐరన్ హ్యాండ్తో మనం వేర్పాటువాద ఉద్యమాలు నడిచివేస్తాం. ఎందుకంటే అది దేశ సమగ్రత, సమైక్యత నాన్ నెగోషియబుల్. నేషన్స్ ఇంటెగ్రిటీ, యూనిటీ అండ్ సావర్నిటీ ఇది నాన్ నెగోషియబుల్. అక్కడ నిర్మోహమాటంగా మనం పొలిటికల్ ప్రాసెస్లో ప్రయత్నించవచ్చు, కానప్పుడు అణచివేయడం తప్ప మరో మార్గం ఉండదు. సో కానీ ఇలా మనమే వేర్పాటువాద ఉద్యమాలను ఎదుర్కొంటూ, ఇప్పుడు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కుట్రలు మనం చూసాం. అంతర్జాతీయ వేదికల పైన కాశ్మీర్ ప్రజలు ఏదో ఆజాదీ కోరుకుంటున్నారు, రెఫరెండం జరపాలి అక్కడ అని ఇలాంటి దుర్మార్గాలన్నీ చూసాం. కెనడా లాంటిదే ఒక డెమోక్రటిక్ కంట్రీ కూడా ఖలిస్తాన్ వాదులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను చూసాం. వాటిని భారతదేశం అంతర్జాతీయంగా కూడా ఖండిస్తూ వస్తుంది. ఇలాంటి సమయంలో మరో దేశంలో, అది శత్రు దేశమైనా, అక్కడ ఒక వేర్పాటువాద డిమాండ్ను మనం సమర్థిస్తే మనకు వచ్చే డిప్లొమాటిక్ అడ్వాంటేజ్ ఏమో తెలియదు, కానీ మన వైఖరి వీకన్ అయిపోతుంది, మన శత్రువులకు బలాన్ని చేకూరుతుంది. ఒక్కసారి మనం బెలూచిస్తాన్ సెపరేట్ కంట్రీ అని యాక్సెప్ట్ చేస్తే కాశ్మీర్ సెపరేట్ కంట్రీ ఎందుకు కాకూడదని వెంటనే పాకిస్తాన్ వాడు మొదలు పెడతాడు. ఖలిస్తాన్ సెపరేట్ కంట్రీ ఎందుకు కాకూడదు, రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్ అని ఇంకోటి మొదలు పెడతాడు. అలా మన దేశంలో ఉన్న వేర్పాటువాద డిమాండ్ల పైన
మన వైఖరి బలహీనపడే ప్రమాదం ఉంటుంది. రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే మనకు టెరిటోరియల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు చైనాతో మనకు అరుణాచల్ ప్రదేశ్ విషయంలో డిస్ప్యూట్ ఉంది. సో మనది అది భారత భూభాగం. అరుణాచల్ ప్రదేశ్ మన దేశంలో ఒక రాష్ట్రం. చైనా ఇప్పటికీ దాన్ని తమ ప్రాంతంగా క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. అది మనం అనేక సార్లు వీసాల విషయంలోనూ ఇతరత్ర వివాదాలు చూసాం. మన దేశ నాయకులు అరుణాచల్ ప్రదేశ్ సందర్శించినా కూడా చైనా ఫార్మల్గా అభ్యంతరం చెప్తూ ఉంటుంది. మీకు వీసాలు ఇచ్చేటప్పుడు కూడా సెపరేట్ వీసాలు ఇవ్వడం, అరుణాచల్ ప్రదేశ్ అధికారులను డిటైన్ చేయడము ఎయిర్పోర్ట్లలో, ఇలాంటివన్నీ చూసాం మనం. సో అందువల్ల మనం సిక్కిం విషయంలో కూడా మొదట్లో ఉండి ఇప్పుడు కాస్త చల్లబడ్డారు, వాళ్ళు వెనక్కి తగ్గారు. సో అందువల్ల ఇలాంటి టెరిటోరియల్ డిస్ప్యూట్స్ జటిలమయ్యే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి మనం వేరే దేశంలోకి వెళ్ళి దూరితే. అది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ డిప్లొమసీలకు కూడా ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే బెలూచిస్తాన్ ఇప్పటి వరకు ఏ దేశము గుర్తించలేదు. లెట్ మీ క్లారిఫై. చాలా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో రకరకాల థంబ్నెయిల్స్ వస్తుంటాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ బెలూచిస్తాన్ ప్రపంచంలో ఏ ఒక్క దేశము కూడా గుర్తించలేదు. ఆఖరికి సొమాలీల్యాండ్ అయినా ఇజ్రాయిల్ ఇటీవల గుర్తించింది, కానీ బెలూచిస్తాన్ అనే దేశం ఉన్నదని ప్రపంచంలో ఏ దేశము గుర్తించలేదు. ఇంక్లూడింగ్ అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, యూరోపియన్ పవర్స్ కానీ ఎవరూ గుర్తించని ప్రాంతాన్ని మనం ఒక దేశంగా గుర్తిస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం ఐసోలేట్ కామా? మీకు ప్రపంచంలో అసలు ఇలాంటి ఉద్యమాలకు మానవ హక్కుల గురించి ఎక్కువ మాట్లాడే అమెరికా లాంటి దేశాలు కూడా ఇలా అంగీకరించడం లేదు. అందువల్ల ప్రపంచంలో ఎవరూ గుర్తించని ప్రాంతాన్ని దేశంగా భారత్ గుర్తించి ప్రపంచంలో భారత్ ఐసోలేట్ అవుతుంది. అందువల్ల ఆ గ్లోబల్ డిప్లొమాటిక్ ఇంప్లికేషన్స్ ఉండడం వల్ల కూడా మనం బెలూచిస్తాన్ విషయంలో మన స్టాండ్ ఒకటే. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన పైన మన కన్సర్న్ వ్యక్తం చేస్తాం. బెలూచి ప్రజలకు మన సానుభూతి ఉంటుంది, కానీ టిట్ ఫర్ టాట్ డిప్లొమసీ ఉండదు. డిప్లొమసీ అనేది చాలా మచ్యూర్డ్ యాక్టివిటీ. సో ఇది నువ్వు చూసుకుందాం అనేటువంటి వీధి రౌడీజం కాదు. డిప్లొమసీ అంటే ఒక దేశము స్టేట్స్మెన్షిప్ చూపెడుతుంది, మెచ్యూరిటీ చూపెడుతుంది. అందులో భారతదేశం లాంటి గొప్ప దేశం పనికిమాల పనులు చేయదు. పాకిస్తాన్ కాదు కదా మనది. పాకిస్తాన్ వాడో పనికిమాల దేశం, దివాలకోర్ దేశం కనుక అది మన దేశంలో పుల్లలు పెడుతుంటారు. అలా ఇతర దేశాల్లో పుల్లలు పెట్టడం మన విధానం కాదు. కొంతమంది భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ ఇంత చేస్తున్నాడు, పహల్గామ్లో చేసాడు, కాశ్మీర్లో చేస్తున్నాడు, వానికి అదే భాషలో బుద్ధి చెప్పాలి, టిట్ ఫర్ టాట్, వానికి మనం బెలూచిస్తాన్లో మద్దతు ఇస్తే అర్థమవుతుంది, మన సైన్యం కూడా పంపాలి బెలూచిస్తాన్, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో బెలూచిస్తాన్ భారత్లో విలీనమవుతోంది అని చెప్తారు. అసలు బెలూచిస్తాన్ ఎక్కడుంది? భారతదేశం ఎక్కడుంది? మన దేశంలో బెలూచిస్తాన్ చెట్ల విలీనం అవుతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే విలీనం కాంది. అసలు మొదలు విలీనం కావాల్సింది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కదా, అది భారతదేశ అంతర్భాగం కదా. ఈవెన్ టుడే మనం అంతర్భాగం అంటాం, అదే మనము విలీనం చేసుకొని బెలూచిస్తాన్ చెట్ల విలీనం అవుతుంది. స్కోపే లేదు కదా. అందువల్ల మనము ఇమ్మెచ్యూర్ ఎనాలిసిస్ అనేది కరెక్ట్ కాదు. అందువల్ల భారతదేశం ఎప్పుడు ఇమ్మెచ్యూర్ ఎనాలిసిస్ చేయదు. అందువల్ల ఏదో ఇతర దేశాలు వాడు చేస్తున్నాడు తప్పుడు కదా పనులు కదా అని మనం తప్పుడు పనులు చేయం కదా. పాకిస్తాన్ వాడు తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాడు కదా అని భారత్ కూడా పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టారు కదా. అది మన విధానమే కాదు, మన దౌత్య నీతే కాదు.